ఇప్పుడు మనం చేపల చెరువులో అయితే వాటర్ అయితే తీయడమే జరుగుతుందండి. ఇటువంటి బాటిల్ ఎప్పుడైనా సరే మీరు వాటర్ బాటిల్తో అయితే తీయాలి నీళ్లు. సో వాటర్ బాటిల్తో నీళ్ళు ఎలా తీస్తామంటే పడవలోకి వెళ్ళిపోండి. లేదండి ఇప్పుడు పడవ వేసుకుని మనం చెరువు మయానికి వచ్చేస్తే మోగ చెయ్య ఇక్కడ దాకా ఈ చెయ్యి ఉంది కదా, ఇక్కడ దాకా మురిగేటట్టు తీసి వాటర్ బాటిల్ ముంచి పైన ట్యాప్ మూతలా పట్టుకుంటే వాటర్కి వెళ్ళిపోయితే అడుగు వాటర్ అయితే రావడమే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎవరు లేరు కెమెరా పట్టుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి సూర్యుడు రాకూడదు. చూసారా సూర్యుడు వచ్చేయడము రాలేదు అంటే చెరువులో ఎక్కడ ఎండబడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి చెరువు అంతా. సో చెరువులో అయితే మనకి ఎండబడకుండా అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రం వాటర్ అయితే తీస్తే కరెక్ట్ పారామీటర్స్ అయితే రావడమే జరుగుతుంది. సో అందుకే ఏంటంటే పొద్దున పూట అయితే వాటర్ తీసి మనకి కంటి కనబడినట్టుగా వాటర్ ఉండవు. ఇప్పుడు వాటర్ ఇలా ఉన్నాయి, ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటంటే టెస్ట్ చేసుకుంటే కానీ తెలుస్తుంది. సో చూసారు కదండి, ఇలా వాటర్ బాటిల్ తీసుకోవాలి. చెయ్యి బాక్స్ పై వరకు పెట్టి తీసానా, కెమెరా తీయడానికి ఎవరు లేరు, అందుకే అయితే ఆపి తీయాల్సి వచ్చింది నేను. సో ఇలా వాటర్ అయితే తీసుకుని దీన్ని మనం ల్యాబ్కి అయితే పంపించుకోవాలి. వాటర్ టెస్ట్ అయితే చేసుకోవాలి. వాటర్ టెస్ట్ చేసుకుంటే అసలు ఏంటి ఎలా ఉంది ఏంటి దాని పరిస్థితి అయితే మనకైతే అర్థమవుద్ది. సో అలాగే మన దగ్గర శీలావతి కట్ల గడ్డి చేపలు అయితే అవైలబిలిటీ ఉండండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు.